ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలు, ఎంపీల పని విధానం ఎలా ఉంది అనేది సర్వే చేస్తారు. ఆ సర్వే ఆధారంగా ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యతిరేకత ఎప్పుడైనా కూడా పై స్థాయిలో ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు వీళ్ళు బాగలేకపోతే వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. జగన్కి కూడా అది జరిగింది. జగన్ కూడా సర్వేలు చేయించుకున్నాడు. ఒకటికి 3 సార్లు సర్వే చేయించుకున్నాడు. చాలామందిని హెచ్చరించాడు. తర్వాత వినని వాళ్ళకి చాలామందికి పదవులు ఇవ్వలేదు, రీషఫుల్ చేశాడు, ఏవో చేశాడు. అది ఫెయిల్ అయింది. చంద్రబాబు కూడా ఇది ముందు నుంచి ఉంది. ఆయన తన ఎమ్మెల్యేలని పని విధానాన్ని మదింపు చేయడానికి కోసం సర్వేలు చేయడం అనేది ఉంది. గత కొంతకాలంగా ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈనాడు జ్యోతిని అనేక విషయాల్లో ఎమ్మెల్యేలు సరిగా లేరు అని చెప్పి వాళ్ళే కాంక్రీట్గా ఇసుక విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, గ్రావెల్ కావచ్చు, జామాయిల్ కావచ్చు, రేషన్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలాగా అనేక సెక్టర్స్లో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీని ఎలా దోచుకుంటున్నారు. చాలా చోట్ల వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయి గతంలో 5 ఏళ్లలో వైసీపీ ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కైపోయి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇసుక మైనింగ్ విషయంలో కావచ్చు, మద్యం దీంట్లో కావచ్చు, అనేక విషయాలు ఎలా చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఈనాడులో జ్యోతిలోనే వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని పట్ల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుందని ఈనాడు జ్యోతినే రాస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక సర్వే సంస్థ ద్వారా మొత్తం ఎమ్మెల్యేల పని విధానం మీద డీటెయిల్గా సర్వే చేయించారని చెప్తున్నారు. ఇది కొంతమంది ఐఐటి నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. చాలా సిస్టమేటిక్గా చేశారని చెప్తున్నారు. ఇందులో మొత్తం 164 మంది, కూటమికి సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేస్తే అందులో 71 మంది ఎమ్మెల్యేల మీద 70% వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది ఒక షాకింగ్ నివేదిక. చంద్రబాబుకు అందినని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంత అఫీషియల్గా నిజమా కాదో తెలియదు, కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని. కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈ పోల్ మేనేజ్మెంట్ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ అఫీషియల్ పేజీల్లో కూడా చూస్తే మనం పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కనిపిస్తుంది, ఇలాగే వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక రకంగా చంద్రబాబు పరిపాలన అంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషిస్తున్నారు. ఇది 71 మంది మీద మాత్రం 70% ఉంటే మిగతా 60%, 50 నుంచి 60% వ్యతిరేకత ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారనేది చెబుతున్నారు. సో దీని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణాలు ఏంటి? ఒకటి లోకల్ కారణాలు అయితే, 2 ప్రభుత్వ వైఫల్యంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. 10 ఏళ్ళు అయిపోయింది కానీ 6 గ్యారంటీల్లో కేవలం ఒక్క పెన్షన్లు మాత్రం రెగ్యులర్గా అమలు అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది ప్రాక్టికల్గా అమలు హామీ కావట్లేదు. ఆల్రెడీ రైతుల విషయంలో చేతులెత్తేసారు. 20,000 ఇస్తామని చెప్పారు, రైతు భరోసాకి ఇవ్వలేదు. అట్లాగే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు, అది ఇయర్ లేదు. తల్లికి వందనం ఇయర్ లేదు. తర్వాత యువతకి 20 లక్షలు ఉపాధి కానీ నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ప్రతి 18 నిండిన 7 నిండిన ప్రతి మహిళకి 1,500 నెలకి ఇస్తా ఉన్నారు, అది లేదు. తర్వాత ఉచిత బస్సు అనేది ఇప్పటికీ తేలలేదు. ఇప్పుడు అది కూడా ఓన్లీ వితిన్ ద జిల్లాల్లో మాత్రం ఇస్తామని మొన్న అసెంబ్లీలో ప్రకటించారు. అది కూడా ఎప్పుడు అనేది తెలీదు. మొత్తానికి 2 బడ్జెట్లు పెట్టినా కూడా 2 బడ్జెట్లో ఈ సూపర్ 6 హామీలకు ఏమీ డబ్బులు కేటాయింపులు జరగలేదు. సో ఇవి ఇయర్లు అయితే ఏవి కూడా అమలు కావు అనేది ప్రధానంగా విమర్శ. అట్లాగే గవర్నెన్స్ విషయాలకు వచ్చేసరికి చంద్రబాబుకు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పట్టు ఉంటుంది. అలాంటిది ఈసారి కంప్లీట్గా వీక్ అయిపోయినట్టు కనబడుతుంది. ఇప్పటికి కూడా గతంలో జగన్తో కుమ్మక్కై తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేసిన అధికారులే ఇప్పటికి కూడా చాలా చోట్ల పెత్తనం చలాయిస్తున్నారు. సీఎంఓలో కూడా వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా.
ఇప్పటికి కూడా జగన్ ముద్రే కనబడుతుంది తప్ప చంద్రబాబు ముద్ర అనేది కనిపించట్లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. రెండవది, చంద్రబాబు ఎప్పుడూ లేనంత భయంలో బతుకుతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు, లోకేష్కి భయపడుతున్నాడు, బీజేపీకి భయపడుతున్నాడు, చివరికి జగన్కి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబుకి. ఇంత భయంలో చంద్రబాబు ఉండడం ఎప్పుడు చూడలేదనేది రెండవ ఇది. మూడవ ఆస్పెక్టు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకురావడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పోలవరం స్పీడ్గా జరగట్లేదు, అమరావతికి కూడా సరిపోయే ఫండ్స్ రావట్లేదు. ఏదో అప్పులు తీసుకొని నడుపుతున్నారు తప్ప పెద్ద ఎత్తున ఫండ్స్ లేవు. ఇతర విభజన హామీలకు సంబంధించి కూడా జరగట్లేదు. మరోపక్క విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ లేదని పైకి చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.